జాతీయ డ్రైవర్స్ డే సందర్భంగా మహబూబ్ నగర్ ఆర్టీసీ ఉద్యోగుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి పట్టణంలో పలు డ్రైవర్లకు పుష్పగుచ్చాలు ఇచ్చి డ్రైవర్స్ ప్రాధాన్యతని వివరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్ఎం సంతోష్ కుమార్ మాట్లాడుతూ రాత్రి పగలు ప్రజల ప్రాణాలు కాపాడుతూ వారి కష్టాన్ని గురించి డ్రైవర్స్ వృత్తికి ప్రాముఖ్యత ఇస్తూ వారి వృత్తి గురించి నేడు జాతీయ డ్రైవర్స్ డే నిర్వహించామని తెలిపారు. పలు పాఠశాలల విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు. ఎస్టీఆర్ న్యూస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Happy Drivers Day. Happy Drivers Day. Thanks for safe driving. Thanks for safe driving. Thanks for following the driving. Thanks for safe driving. Thanks for following traffic rules. Thanks for following traffic rules. Happy Drivers Day. Happy Drivers Day. Driverlanu. Service. Service. Thanks for safe driving. Happy Drivers Day. Happy Drivers Day. చెక్కాడు వాళ్ళు బేర అందరికీ నమస్కారం అండి. నా పేరు సంతోష్ కుమార్. నేను టీజీఎస్ఆర్టీసీ మహబూబ్నగర్ జిల్లా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకి రీజనల్ మేనేజర్గా ఇక్కడ బాధ్యతలు నిర్వహిస్తున్నాను. మరి ఈరోజు 24 జనవరి 2025 మరి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా డ్రైవర్స్ దినోత్సవం మరి ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఈ డ్రైవర్స్ డే ఒక ప్రాముఖ్యత ఏంటంటే మరి డ్రైవర్ యొక్క ముఖ్య పాత్ర సేఫ్టీకి సంబంధించి లేదా మిగతా ఏవైతే వాళ్ళు దినచర్యలు చేస్తారో దానికి సంబంధించి మరి అందరికీ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మరి ఈ డ్రైవర్స్ డే ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ఆర్టీసీకి సంబంధించి కంప్లీట్ సిబ్బంది, అలాగే లోకల్ స్కూల్ పిల్లలు, ఆర్టీఏ అండ్ పోలీస్ వారి సహకారంతో ఒక ర్యాలీ ఇప్పుడే నిర్వహించడం జరిగింది మన పట్టణంలో. ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే డ్రైవర్ యొక్క ప్రాముఖ్యత, డ్రైవర్ యొక్క ఇంపార్టెన్స్ అన్నది మరి ప్రతి ఒక్కరికి తెలియజేయాలన్న ఉద్దేశంతో దేశవ్యాప్తంగా జరిగే రోడ్ సేఫ్టీ మంత్ ఏదైతే జరుగుతుందో ప్రమాద నివారణకు సంబంధించి అందులో భాగంగానే ఈరోజు మరి డ్రైవర్స్ డే ఇక్కడ నిర్వహించడం జరిగింది. డ్రైవర్ వృత్తికి ప్రాముఖ్యత ఇవ్వడము, డ్రైవర్ యొక్క పాత్ర ప్రమాద నివారణలో దాన్ని అందరికీ సాటి చెప్పడము, ప్లస్ డ్రైవర్కి వారికి ఇవ్వాల్సిన గౌరవం మనమందరం ఇవ్వాల్సిన అవసరము మనం సాటి చెప్పడమే మరి ఈరోజు ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం.